పోతుండలక్క అప్పుడప్పుడు. ప్రైజ్ టు గాడ్. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వర్షిప్ అండ్ బైబిల్ స్టడీ లైవ్ ప్రోగ్రాంకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించినాను. మరి మీకు అందరికీ వందనాలు తెలియజేసినాను. ప్రార్థన చేసుకుని ఈ లైవ్ ప్రోగ్రాంని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, దేవ, అద్భుతకరుడే యేసయ్యని వందనాలు స్తోత్రాలు తెలియజేసినాం. మరి గత దినమంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి మరలా మాకు ఈ దినాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు. మీరే మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. ఈ లైవ్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశాన్ని మరి ప్రభువా నీవే నెరవేర్చుకోండి. అనేకులను ఆకర్షించండి, అనేకులతో మాట్లాడండి. మరి ప్రభువా మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించి మీరే మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మొదటగా పాటలు పాడుకొని దేవుని మహిమపరుస్తా. నా చిన్న కుమార్తె అయిన బ్లెస్ వచ్చి పాట పాడుతున్నాగా అందరము ఏకీభవిద్దాం. అందరికీ వందనాలు. నా తండ్రి అనే పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. నా తండ్రి నన్ను మన్నించు, నీకన్నా ప్రేమించేవారెవరు ఉన్నాను తండ్రి. నన్ను మన్నించు, నీకన్నా
ప్రార్థనగా అందరికీ మీకు ఎదుగుతాం. అందరికీ వందనాలు. కోటి కంఠాలతో నేను అన్నమాట మాటలు దేవుని స్తుతిద్దాం. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. స్తోత్ర గీతమే
తీసుకుని మనం ముందుకెళ్ళి ప్రార్థన. మహాగణుడా మహోన్నత దేవ, అద్భుతకరుడ యేసయ్య కొందనాలు స్తోత్రాలు తెలియజేసిన ఇంతవరకు పాటల ద్వారా నువ్వు మహిమపరిచిన విధానాన్ని బట్టి నీ కొందనాలు దేవా. ఎంతగా స్తుతించినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము తండ్రి. నువ్వు గొప్ప దేవుడవు. మా స్తుతులను మీరు అంగీకరిస్తున్నారు. మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు కలిగించారు. మిమ్మల్ని గుర్తించి మరి ప్రభువా నీవే గొప్ప దేవుడు అని మరి నిన్ను నమ్మి నీ బిడ్డలుగా నీ సాక్షులుగా ఉండే కృపను ఈ లోకంలో మాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు కలిగించిన గొప్ప దేవుడవు తండ్రి. మరి ప్రభువా నీవు శాశ్వతమైన ప్రేమ చేత శాశ్వతమైన కృప చేత మమ్మల్ని నువ్వు ప్రేమిస్తూ నడిపిస్తూ బలపరుస్తున్నందుకు నీ వందనాలు దేవా. మరి నీకేమిచ్చినా నీ రుణాన్ని మాత్రం మేము తీర్చుకోలేము. ఎంతగా స్తుతులు చెల్లించినా కూడా తీర్చుకోలేము. మరి ప్రభా గొప్ప దేవుడవు. సమస్తాన్ని మాట చేత కలిగించి సమస్తాన్ని మాట చేత నడిపిస్తూ సమస్తము నీ మాటకి లోబడుతూ నీ కొరకే జీవించేటట్లుగా నీవు మరి సృష్టించావు తండ్రి. నీ వందనాలు. మమ్మల్ని కూడా అదే రీతిగా నీ స్వ హస్తాలతో నీ పోలికలు నీ స్వరూపంలో సృష్టించి నీవే మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్న గొప్ప తండ్రి నీ వందనాలు. అవునే యేసయ్య, సమస్తం పైన అధికారం అనుగ్రహించి సమస్తము విషయాలలో అన్ని విషయాలలో మీరు ఫలించి అభివృద్ధి పొందాలని మరి ప్రభువా మీరే మరి అని తెలియజేసినప్పుడు మరి నీ మాటకి నీ ఆజ్ఞలు అనుగ్రహించినప్పుడు నీ ఆజ్ఞలకు లోబడక మరి ప్రభువా పాప శాప వ్యతిరేకులమై పాప శాప మరణాన్ని కలిగి మరి ప్రభువా మరి నీ ఉగ్రతని కలిగి ఈ లోకంలో జీవిస్తున్న మమ్మల్ని మరి ప్రభువా మరలా మమ్మల్ని విడిపించడానికి నీవే దేవుడైంది కూడా నిన్ను నీవు తగ్గించుకొని మా కొరకు మావలే ఈ లోకంలో జీవించిన గొప్ప తండ్రి నీ వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మావలే ఈ లోకంలో జీవించావు. మా పాపం నిమిత్తమై కలువరి శిలువలో బలియాగమయ్యావు. సమాధి చేయబడ్డావు. మేము నీతిమంతులుగా తీర్చబడ్డ కొరకై నీవు సమాధిని గెలిచి లేచావు తండ్రి నీ వందనాలు. మరలా పరమునకు వెళ్ళి తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చొని మా అందరి కొరకు విజ్ఞాపన చేయుచున్న విజ్ఞాపనకర్త నీ వందనాలు. మా మధ్యకు నీ పరిశుద్ధాత్మను పంపిన గొప్ప తండ్రి నీ వందనాలు. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపిస్తూ నీ ఆత్మ చేత పాపం గూర్చి తీర్పును గూర్చి నీతిని గూర్చి ఒప్పింపచేస్తూ సర్వసత్యంలోనికి నడిపిస్తూ నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవింపచేస్తున్నందుకు నీకు వందనాలు. ఎల్లప్పుడూ నీ ఆత్మ చేతనే మమ్మల్ని పరిపాలిస్తూ నడిపిస్తూ బలపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసినాం తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు. అదే రీతిగా తండ్రి మరి ప్రభువా నీవు సెలవిచ్చావు, నేనుండే స్థలంలో మీరును ఉండులాగిన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని. గొప్ప దేవా నీకు వందనాలు. మరి నీ మాటను మా పట్ల నెరవేర్చబోతున్నావు. మరి ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా మరి ప్రభు మమ్మల్ని నీ రాకడకు సిద్ధపాటు చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మరి ప్రభా యేసయ్య నీ మాటను మా పట్ల నెరవేర్చి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన ఇచ్చినాం. మరి ప్రభు వాక్యంతో నీవే మాతో మాట్లాడి వినగల మనసు దయచేయండి, గ్రహించగల మనసు దయచేయండి, గాయకునే మనసు దయచేయండి. నీవే నీ వాక్యం చేత మాతో మాట్లాడి మీరే మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మరి ప్రభు వినకుండా చేసేవాటిని, గ్రహించకుండా చేసేవాటిని, గాయకునకుండా చేసేవాటిని మీరు దూరపరుస్తూ అద్భుతంగా ఆశ్చర్యకరంగా మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పటిదాకా పాటల ద్వారా మనం దేవుని మహిమపరిచిన మరి ఈ దినము నిన్న దినం కూడా లేవియా కాండము 8వ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేసుకున్నాం. ఈ దినం కూడా 8వ అధ్యాయాన్ని అధ్యయనం చేసుకుంటూ 9వ అధ్యాయాన్ని కూడా అధ్యయనము చేసుకుందాం. మరి నిన్న దినము ఏ విషయాలు మనం విన్నామో మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ
అలా ముందుకు కొనసాగుదాం. నిజంగా ఈ 8వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడైన యెహోవా మరి మోసేకు ఆజ్ఞాపించిన సంగతిని మనం చూస్తాం. ఆయన ఏమని ఆజ్ఞాపించిన అంటే అహరోనును మొట్టమొదటగా అహరోనును కుమారులను నీవు ఏం చేయాలంటే వాళ్ళని పిలిచాలి. వారికి మళ్ళా వస్త్రాలను, అదే రీతిగా అభిషేక తైలాన్ని, అదే రీతిగా పాప పరిహారార్థ బలిగాను, అదే రీతిగా మరి కోడెను, 2 పొట్టేళ్లను, గంపెడు పొంగని భక్ష్యములను నీవు మరి తీసుకో. అదే రీతిగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు నువ్వు ఏం చేస్తావంటే సర్వ సమాజాన్ని నువ్వు పోగు చేయి. ఆ సమాజము గుడారం దగ్గరికి వచ్చినప్పుడు కూడి మరి మోసే సమాజంతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యం ఇదే అని చెప్తూ నీవు మరి చేయాలి అని తెలియజేశాడు. మొట్టమొదటగా మరి మనం చూస్తే అహరోనును అతని కుమారులను మరి ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గర మరి ద్వారం దగ్గరికి వారిని తీసుకుని వచ్చాడు. నిజంగా దేవుడు పిలిచి మరి దేవుడే మనల్ని మరి తీసుకొని వస్తాడు. నిజంగా ఆయన పిలుపుకు మనం లోబడి ఆ పిలుపు చొప్పున నడుస్తున్నప్పుడు ఆయన మన పట్ల చేసే కార్యము గొప్పది. నిజంగా మరి వీళ్ళు పిలుపుని విన్నారు. అహరోను, అదే రీతి అతని కుమారులు విని మరి మోసే చెప్పినట్టుగా ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం ఎదుకు వారిని మోసే తీసుకుని వచ్చినప్పుడు మోసే వాళ్ళని ఏం చేసిన అంటే నీళ్లతో వారికి స్నానం చేయించాడు. నిజంగా ఫస్ట్ పిలుపు, తర్వాత మరి ఆ నీళ్లతో స్నానం చేయడం అంటే వాళ్ళని పవిత్రపరచడం. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్న తెలియజేసినాం కదా, మరి దేవుడు మనల్ని పిలిచిన దేవుడే పవిత్రపరుస్తాడు. మరి పవిత్రపరిచిన దేవుడే మరి ఏం చేసినాడు, వాళ్ళని స్నానం చేయించిన తర్వాత మరి వాళ్ళకి వస్త్రాలను తొడిగించాడు. మరి ఆ వస్త్రాలు మరి అహరోను కుమారులకు వారికి మరి ఘనత కలుగునట్లుగా, వారికి మహిమ కలుగునట్లుగా ఆ వస్త్రాలను మరి వారికి తొడిగించాడు. నిజంగా వస్త్రధారణ అనేది మరి ప్రత్యేకతను చాటి చెప్పేది. దేవునికి యాజకునిగా ఉండడానికి, దేవుని మరి పరిచర్య చేయడానికి, దేవుని ప్రజల పక్షంగా పరిచర్య చేయడానికి మరి పిలువబడిన వ్యక్తులు మొట్టమొదటిగా పిలుపు ఉండాలి, మరి తర్వాత మరి పరిశుద్ధత ఉండాలి, తర్వాత నీతిని ధరించుకోవాలి. మరి ఆయనను ధరించుకోవాలి. మనం నిన్న తెలుసుకున్నాం కదా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నామని. కాబట్టి క్రీస్తుని ధరించుకోవాలి. ఈ వస్త్రధారణ అనేది మరి క్రీస్తు యొక్క నీతిని మనం ధరించుకుంటున్నాం. కాబట్టి క్రీస్తు నిన్న తెలియజేశాం. మరి దయాళుత్వము, సాత్వికము, మంచితనము కదా, దీర్ఘశాంతము, ఇవన్నీ మరి ధరించుకోండి. పరిపూర్ణమైన మరి ప్రేమను ధరించుకోండి అని మనం కొలసలకు రాసిన పత్రికలు విన్నాం. నిజంగా ఆయన యొక్క తత్వాన్ని మనం ధరించుకోవాలి. మరి కాబట్టి ఆయన ఎటువంటి వాడు, అటువంటి తత్వాన్ని మనము కలిగిన వారంగా ఉంటాం. అందుకే ఇక్కడ మరి ఆ విధంగా వారికి వస్త్రధారణ చేయించిన తర్వాత మరి వారిని తర్వాత అభిషేక తైలం చేత అభిషేకించాడు. నిజంగా అభిషేక తైలం అనేది మనం గమనిస్తే వాళ్ళని ప్రత్యేకపరచడం ఒక పని కొరకు. మరి అభిషేక తైలం చేత మరి అహరోన్నైతేనేమి, అతని కుమారులనైతేనేమి, ఇంకా ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులన్నిటినీ మరి నూనె చేత మరి అభిషేకించారు. ప్రతి వస్తువుని ఎందుకంటే ప్రత్యేకపరిచి వాటిని ఓన్లీ దేవునికి మాత్రమే ఉపయోగించడానికి, దేవుని కొరకు పరిచర్య చేయడానికి మరి వాటిని అన్నిటినీ మరి అభిషేక తైలంతో ప్రతి దానిని ప్రతిష్ఠించినట్టుగా యెహోవా మరి మోసేకి ఆజ్ఞాపించినట్టుగానే చేసినట్టుగా నిన్న దినము చూసుకున్నాం. తర్వాత మనం గమనిస్తే మరి నిజంగా మనం గమనిస్తే మరి ఆ యాజకులు, అదే రీతిగా యాజకుడు మరి అహరోను తన నిమిత్తమైతేనేమి మరి వారు యాజకులు తమను తాము మరి ఒప్పుకోవాలి. వారు పాపులమని,
అందుకే పాప పరిహారార్థం నిమిత్తమై మరి కోడెను తీసుకుని మరి రావాలని మరి దేవుడు తెలియజేశాడు. అహరోనుకైతేనేమి అతని కుమారులకైతేనేమి పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను అర్పించాలని, ఆ కోడె తల మీద తమ పాపాలను మోపుతూ, అదే రీతిగా ఆ కోడె ఎటువంటిది నిర్దోషమైనది. మరి ఆ నిర్దోషత్వం వీళ్ళకి నిజంగా వీళ్ళ పాపం ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేయబడుతుందో అదే రీతిగా నిర్దోషత్వం కూడా. అందుకే దేవుని వాక్యంలో మరి 2 కొరింథీ 5:21 మనం చూస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఏ పాపం ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసాం. మనమేమో దేవుని నీతిని పొందుకుంటున్నాం, మరి క్రీస్తేమో పాపముగా చేయబడి ఆ పాపానికి శిక్ష ఆయన భరించాడు. ఆ విధంగా ఇక్కడ మరి శిక్ష కోడెకు మరి వెళ్తూ ఉంది. మరి శిక్ష లేకుండా క్షమాపణ, ప్రాయశ్చిత్తం, పాపానికి పరిహారము యాజకునికి అతని కుమారులకు దొరుకుతుంది. నిజంగా దాన్ని వధించిన తర్వాత మరి వాళ్ళ చేతుల నుంచి ఒప్పుకున్న తర్వాత వధించిన తర్వాత రక్తము తీసుకొని ఆ రక్తము చేత మరి బలిపీఠాన్ని ప్రాయశ్చిత్తం చేయాలి, మరి దాని చుట్టూ ప్రోక్షించాలి. మరి అదే రీతిగా ఏదైతే మరి వధించబడిందో ఆ మోసే ఆంత్రముల మీది మరి కొవ్వు అంతటిని, కలేశం మీది వెపను, 2 మూత్రగంధులన్నిటినీ కొవ్వును తీసి బలిపీఠం మీద దహించాలి. నిజంగా ఇవన్నీ ఇన్వర్డ్ పార్ట్స్, అంటే లోపల ఉండే అవయవాలు కదా. ఈ అవయవాలన్నీ దహించాలి. మనకు కూడా ఇన్వర్డ్గా ఎన్నో, అంటే మనకు ఆంతర్యంగా ఎన్నో ఆలోచనలు, తలంపులు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని మనవి అన్నీ దహించబడుతూ దేవుని చిత్తానికి లోబడాలి. అదే రీతిగా యెహోవా మోసేకి ఆజ్ఞాపించినట్లుగానే ఆ కోడెను, దాని చర్మాన్ని, దాని మాంసం, దాని పాడెను, దాని పాలెంలో అవతల మరి అగ్ని చేత కాల్చివేసినాడు. ఒకటేమో పాప పరిహారార్థ బలిగా కోడెను వధించాడు. తర్వాత దహన బలిగా మరి పొటేల్ని తీసుకొని వచ్చి అహరోనును మరి అతని కుమారులు ఆ పొటేలు తల మీద చేతులుంచినప్పుడు మరి మొదట అప్పుడు మోసే దాన్ని వధించి బలిపీఠం చుట్టూ ఆ రక్తాన్ని ప్రోక్షించినట్టుగా చూస్తున్నాం. అతడు ఆ పొటేలు యొక్క అవయవం కూడా సేమ్ ఊడదీసి దాని తలను అవయవం కొవ్వును దహించేసినాడు. అతడు మరి దాని ఆంతరములు కాళ్ళను నీళ్ళతో కడిగి ఏం చేసినా అంటే మరి ఆ పొటేలంతా బలిపీఠం మీద దహించేసినాడు. యెహోవా మోసేకి ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి అయింది. అది యెహోవాకు. అతడు 2వ పొటేల్ని కూడా తీసుకుని మరి అదే రీతిగా ప్రతిష్ఠమైన పొటేలను తీసుకుని వచ్చినప్పుడు సేమ్ అహరోను ఆ పొటేల మీద చేతులుంచి మోసే దాన్ని వదిలించి దాని రక్తంలో ఏం చేసినా అంటే దీని చేత వాళ్ళని మరి ప్రత్యేకపరుస్తా ఉన్నాడు. మరి నిన్న దినం ఇక్కడ దాకా మనము చూసుకుంటాం. ఏం చేసినా అంటే ఆ రక్తాన్ని తీసుకుని అహరోను మీదను, అహరోను కుమారుల మీదను, కుడి చెవి మీద, బొటన వేలు మీద, బొటన వేలు కాలు యొక్క బొటన వేలు మీద, చేయి యొక్క బొటన వేలు మీద మరి రక్తాన్ని ప్రోక్షిస్తాడు. ఎందుకంటే ఇప్పటి నుంచి మరి తాను ఓన్లీ దేవుని యొక్క స్వరాన్ని వింటూ, దేవుని మాటలకు లోబడుతూ మరి పరిచర్య చేయవలసిన వారే ఉన్నారు. అంతేకాని ఒకప్పుడు ఈ లోక స్వరాన్ని వింటూ ఈ లోకంలో మీరు ఇష్టం వచ్చినట్టుగా నడిచారు. కానీ ఇప్పటి నుండి దేవుని సేవ చేయడానికి వాళ్ళు ప్రత్యేకింపబడతా ఉన్నారు. ఎట్లా అంటే మరి దేవుని స్వరాన్ని వింటూ దేవుని మాటకు లోబడుతూ వారు మరి అటువంటి సమర్పణ కలిగి దేవునికి పరిచర్య చేయవలసిన వారే ఉన్నారు. అదే రీతిగా బొటన వేలు దేవుని యొక్క కార్యాలనే చేయాలి. దేవుని యొక్క మరి కార్యాలు, పరిశుద్ధమైన కార్యాలు చేయాలి. కాబట్టి అటువంటి కార్యాలు చేయడానికే దేవుడు ప్రత్యేకపరుస్తా ఉన్నాడు. చేతుల మీద మరి రక్తము చేత పవిత్రపరుస్తున్నాడు. ఇప్పటి నుంచి ఆ చేతులైతేనేమి ఆ అన్నీ దేవుని కొరకు వాడబడాలి. మరి తర్వాత బొటన వేలు కాళ్ళ మీద పోయబడినాయి. అంటే మరి ఎప్పటికీ మరి దేవునితో నడవాల, దేవుని మార్గాల్లో నడవాలి.
అంటే దేవునితో సహవాసం కలిగి, అందుకే దేవునితో నడిచిన హనోకు, మరి నోవాహు దేవునితో నడిచిన వాడు. అట్లా నడిచిన అంటే అర్థం ఏంటంటే మరి మనము లిటరల్గా నడక గురించి అనుకుంటాం, కానీ జీవితం అంటే జీవించడం, మరి ఆయన చెప్పినట్టుగా ఆయన మాట ప్రకారంగా జీవించడము అని అర్థం. ఈ 3 విషయాల్లో మరి వాళ్ళు మరి ప్రత్యేకింపబడాలా, వాళ్ళు ప్రత్యేకింపబడాలి. ఇప్పటి నుంచి లోకం వైపు చూడకుండా మరి దేవుని యొక్క స్వరాన్ని వింటూ, దేవుని యొక్క పనులు చేస్తూ, దేవునితోనే మరి జీవించాలా. ఒకప్పుడు జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. అటువంటి సమర్పణ కలిగి మరి వీళ్ళు ఎల్లప్పుడూ ఉండవలసిన వారే ఉన్నారు. అందుకే ఆ విధంగా వారి మీద రక్తము తీసుకొని వాటి మూడింటిపైన మరి మోసే చమిరినాడు. మరి ఆ విధంగా చమిరిన తర్వాత ఏం జరిగిందంటే మరి మనం గమనిస్తే మరి ఒకటేమో మరి ఆ పాప పరిహారార్థ బలి నిమిత్తము వాళ్ళు అర్పించారు, దహన బలి నిమిత్తము అర్పించారు. తర్వాత మనం చూస్తే ప్రత్యేకపరిచినాడు యాజకులను. ప్రత్యేకపరిచిన తర్వాత మనం గమనిస్తే వాళ్ళు దేవుని కొరకు మరి వాటన్నిటిని మరి వాడాలా అన్నట్లుగా చేశాడు. చూడండి, తర్వాత అతడు కొవ్వును తోకను దాని కొవ్విన తోకను ఆతం మీద కలేశము మీది వెప్పను 2 మూత్రగంధలను వాటి కొవ్వును కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధికి గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని ఒక పిండి వంట నూనె గలదై పొడిచిన ఒక భక్ష్యమును ఒక పల్చని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదన ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతి మీదను వాటినన్నిటిని ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. చూడండి, అల్లాడి చేతుల మీద, అందరి చేతుల మీద పెట్టి మరి ఏం చేసినా మోసే అల్లాడింపబడు అర్పణగా వాటిని అర్పించినట్టుగా చూస్తున్నాం. అప్పుడు మళ్ళా వారి చేతుల మీద నుండి వాటినన్నిటిని తీసివేసి బలిపీఠం మీద ఏం చేసినా నున్న దహన బలి ద్రవ్యం మీద వాటిని దహించేసినాడు. ఏవైతే చేతుల మీద పెట్టినాడో వాటిన్నిటిని మోసే మళ్ళా తీసి మరి దహన బలిపీఠం మీద దహించేసినాడు. ఆ విధంగా మరి యెహోవాకు ఇంపైన సువాసన గల ప్రతిష్టార్పణలు అవి ఆ విధంగా చేయాలి. అది యెహోవాకు హోమం. మరియు మోసే దాని బోరను తీసి అల్లాడింపబడి అర్పణగాను యెహోవా సన్నిధి దానిని అల్లాడించను. ప్రతిష్ట రూపమైన మరి పొటేలలో అది మోసే వంతు. అట్లు యెహోవా మోసేకు ఆజ్ఞాపించను. ఈ విధంగా చేయాలని మోసేకి దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే మరి మోసే చేశాడు. మరి ఇంకా ఏం చేసినాడంటే మోసే అభిషేక తైలంలో కొంతయు బలిపీఠం మీద రక్తంలో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించినాడు. నిజంగా చూడండి, అంటే ప్రత్యేకించిన ఆర్డినేషన్ అంటారు కదా, మరి వాళ్ళని పరిచర్య కొరకు మరి దేవునికి సువార్త అంటే దేవునికి పరిచర్య చేయడానికి కోసము వాళ్ళు ప్రత్యేకింపబడడానికి అన్నిటిపైన మరి వాళ్ళు తైలమైతేనేమి రక్తమైతేనేమి తీసి వారిపైన ప్రోక్షించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా చేసిన తర్వాత మరి మోసే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లా అంటా ఉన్నాడు, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద మరి ఆ మాంసాన్ని వండి అహరోను అతని కుమారులు తినవలనని మరి నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే వాటిని ఏం చేయాలా, అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల ఆ గంపలను భక్ష్యములను తినాలి. మరి ఇక్కడ ఇదంతా తినాలి అంటే మరి ప్రత్యక్ష గుడారంలోనే వాళ్ళు తినాల. ఆ మాంసంలో అయితేనేమి భక్ష్యంలోనైతేనేమి మిగిలినది మరి అగ్ని చేత కాల్చివేయాల. కాబట్టి మాంసంలో భక్ష్యాల్లో మరి వాళ్ళు తినాలి. ఒకవేళ మిగిలిందనుకోండి దాన్ని కాల్చివేయాలని దేవుడు
తెలియదు. మీ ప్రతిష్ఠిత దినములు తీరు వరకు. ఎన్ని దినములు అంటే 7 దినములు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొక్క నుండి మీరు బయలు వెళ్ళకూడదు అని తెలియజేశారు. మరి 7 దినాలు వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. 7 దినాల దాకా మోసే మీ విషయంలో ఆ ప్రతిష్ట చేయించు ఉంటాడు. మరి కాబట్టి మరి మోసే మీ విషయంలో మరి ఆ ప్రతిష్ఠను చేయించును. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలని యెహోవా ఆజ్ఞాపించను. మరి మీరు చావకున్నట్లు మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద 7 దినముల వరకు రేయింబగళ్ళు ఉండి యెహోవా విధించిన విధిని మరి ఆచరింపవలెను. నాకు అట్టి ఆజ్ఞ కలిగాను. అంటే 7 దినాలు అహరోను కుమారులు ప్రత్యక్ష గుడారంలోనే ఉండాలి. వాళ్ళు ఏమాత్రము మరి బయటికి వెళ్ళకూడదు, ద్వారం దగ్గర ఉండాలి. 7 దినాలు వాళ్ళు ప్రతిష్ఠితులై ఉండాలి. మరి యెహోవా మోసే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనుకు అతని కుమారులకు చేశాను. నిజంగా ఈ అధ్యాయంలో మనం చూస్తే యెహోవా మోసేకి ఆజ్ఞాపించినవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేశాడు. మొట్టమొదటగా మరి మొదట చెప్పినట్టుగానే అహరోను అతని కుమారులను తీసుకున్నాడు, వారి వస్త్రాలను తీసుకున్నాడు, అభిషేక తైలాన్ని తీసుకున్నాడు, వారి పాప పరిహారార్థం కలగడానికి మరి ఆ పొట్టేలను తీసుకుని దహన బలి అర్పించడానికి తీసుకున్నాడు. సమాజాన్ని పోగు చేసి పబ్లిక్గా చూడండి క్రమంగా మరి అతడు చేశాడు. నిజంగా యాజకుడు మరి దేవునికి పరిచర్య చేయాలంటే ఈ విధంగా మరి స్టెప్ బై స్టెప్ పిలువబడాలా, పవిత్రపరచబడాలా, మరి పనికి నియమింపబడాలా కదా, మరి అభిషేకింపబడిన యాజకుడు ఎప్పుడు తన గురించి పాపం విషయంలో జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే పాపము ఉంటే మరి పాపి దేవుని ఎదుట పరిచర్య చేయలేడు. పాపము విషయంలో పరిహారం పొందుకున్న వాడే ఉండాలి. మరి తన దహన బలిగా అనగా సజీవ యాగంగా మన శరీరాన్ని దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి లోబడేటట్లుగా ఒకప్పుడు లోకానికి లోబడినారు, ఇప్పటి నుంచి దేవుని స్వరాన్ని వినాలి, దేవుని యొక్క పనులే చేయాలి, దేవునితోనే ఎల్లప్పుడూ జీవించాలి. ఒక కమిట్మెంట్ దహన బలిగా అంటే ఇవన్నీ తెలియజేస్తున్నాయి. ఆ విధంగా యాజకులు మరి దహన బలి కూడా అర్పించి మరి వాళ్ళు ప్రత్యేకపరచుకోవడం మాట దేవుని పరిచర్య కొరకు. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు, ప్రత్యేకపరచుకొని ఆ విధంగా దేవుని యొక్క పరిచర్యకు మరి యాజకులు నియమింపబడుతున్నట్టుగా మరి మోసే ఆ విధంగా వారిని నియమించినట్టుగా మనం చూస్తున్నాం. యాజకులను పవిత్రపరుస్తూ మరి వాళ్ళని అభిషేకం చేసినట్టుగా కూడా మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. మళ్ళీ అభిషేకం చేసిన తర్వాత కుమారులను ప్రతిష్ఠించి 7 దినాలు ప్రత్యేకపరిచినట్టుగా కూడా మనము 8వ అధ్యాయంలో చూసుకుంటున్నాం. 9వ అధ్యాయాన్ని లేవియాకాండం 9వ అధ్యాయాన్ని మనం గమనిస్తే మరి 8వ దినం 7 దినాలు అయిపోయింది. 8వ దినం మోసే మరి ఏం చేస్తామంటే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలు యొక్క పెద్దలను పిలిచి మరి అహరోనుతో ఇట్లా అంటా ఉన్నాడు, చూడండి, నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదోడను, దహన బలిగా నిర్దోషమైన మరి ఒక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకొని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలులతో మీరు యెహోవా సన్నిధిని బలి అర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడను, గొర్రె పిల్లను, సమాధాన బలిగా కోడెను, పొట్టేలను, నూనె కలిపిన నైవేద్యము తీసుకుని రండి. నేడు యెహోవా మీకు కనపడనని చెప్పుము. చూడండి, ఇక్కడ గమనిస్తే మరి ఫస్ట్ మరి చూడండి మరి అహరోనుకి తెలియజేస్తా ఉన్నాడు. అహరోను ఏవేవి తీసుకురావాలో చెప్పండి. పాప పరిహారార్థ బలి నిమిత్తము, దహన బలి నిమిత్తము మరి తీసుకుని రావాలని తెలియజేశాడు. నిజంగా యాజకుడు మరి తన పాపం నుండి విడుదల పొందుకొని పవిత్రంగా ఉన్నప్పుడే మరి దేవుని పరిచర్య చేయగలడు.
మరి కాబట్టి పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందుకే పాపానికి దహన బలిగా మరి నువ్వు తీసుకొని రా. కానీ నువ్వేం చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలకు కూడా పాప పరిహారార్థ బలి గురించి చెప్పాడు, దహన బలి గురించి చెప్పాడు, మరి సమాధాన బలి గురించి చెప్పాడు. అదే రీతిగా నైవేద్యం గురించి కూడా తెలియజేశాడు. 4 రకాల బలులను మరి 4 రకాల బలులను తీసుకొని రమ్మని ఇశ్రాయేలు ప్రజలతో తెలియచేయమని మరి మోసే అహరోనికి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా మరి ఎక్కువగా మరి తాను పవిత్రపరచబడుతూ మరి తర్వాత ప్రజల కొరకు మరి పరిచయం చేయవలసిన వాడే ఉన్నాడు. నిజంగా ఈ వ్యక్తి దేవునికి అంటే మరి యాజకుడు అంటే ప్రజల పక్షంగా దేవునికి మొరపెట్టేవాడు, అంటే ప్రజల పక్షంగా దేవునితో మాట్లాడేవాడు. అదేవిధంగా మరి దేవుడు కూడా మరి ఆ మానవుల పక్షంగా మరి అంటే దేవునికి మధ్యవర్తిగా ఉండి మరి ఇద్దరి మధ్యన మరి ఒక కనెక్షన్. అందుకే ఒక యాజకుడు ఆ విధంగా ఉంటాడు, తన కొరకు ఉంటాడు, ప్రజల కొరకు ఉంటాడు పని చేయడానికి. కాబట్టి ఈ విధంగా వారిని కూడా తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ విధంగా చెప్పినప్పుడు మోసే ఆజ్ఞాపించిన వాటిలన్నిటినీ వారు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి తీసుకుని వచ్చారు. ఆ విధంగానే వాళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి పాప పరిహారార్థ బలి అర్పించడానికి ఏవి చెప్పినాడు మరి నిర్దోషమైన మేక పిల్లని తీసుకొచ్చారు. దహన బలికి అర్పించడానికి ఏమి తీసుకురావాలని చెప్తే ఏడాది దూడను గొర్రె పిల్లని అర్పించాలా, వాటిని తీసుకురమ్మంటే వాటిని తీసుకొచ్చారు. సమాధాన బలిగా కోడెను పొటేలను వాళ్ళు తీసుకుని వచ్చారు. ఇంకా నైవేద్యం, నూనె కలిపిన నైవేద్యాన్ని కూడా వారు మరి ప్రత్యక్షపు గుడారం ఎదుటికి తీసుకుని వచ్చారు. సమాజం అంతయు దగ్గరికి వచ్చి యెహోవా సన్నిధి నిలువగా ఆ విధంగా వాళ్ళందరూ వచ్చి యెహోవా సన్నిధి నిలబడినప్పుడు మరి చూడండి, ఈ విధంగా తీసుకొని వచ్చినప్పుడు మరి నేడు యెహోవా కనపడతాడు. అంటే దేవుడు మహిమ మీరు చూస్తారు ఈ విధంగా చేయబడినప్పుడు అని మరి తెలియజేసినప్పుడు ఆ విధంగానే వాళ్ళు యెహోవా సన్నిధికి వచ్చినప్పుడు మోసే మీరు చేయవలని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనపడుతుంది. అంటే మీరు ఇప్పుడు ఏవేవి చేయాలని అహరోనుకైతేనేమి, ఇశ్రాయేలు ప్రజలకైతేనేమి ఏవైతే చేయాలని వారికి చెప్పినాడో ఈ విధంగా యెహోవా ఆజ్ఞాపించినట్టుగా మీరు చేసినప్పుడు యెహోవా మీకు ఏమవుతాడు, మీకు కనపడతాడు, తన మహిమ మీకు కనపడుతుంది అని చాలా స్పష్టంగా మోసే మరి అహరోనుకు మరి ఇశ్రాయేలు ప్రజలకు కూడా నువ్వు ఈ విధంగా తెలియచేయి అని తెలియజేసినప్పుడు అప్పుడు మరి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ మరి సూచనలు ఇస్తా ఉన్నాడు. మరి మోసే అహరోనుతో అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు, నీవు బలిపీఠం వద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. చూడండి, మొట్టమొదటిగా యాజకుడు ఏం చేయాలా, తన కొరకు మరి ఆ పాప పరిహారార్థ బలి అర్పించాలి, దహన బలిని అర్పించాలి, తర్వాత ప్రజల నిమిత్తము కూడా అర్పించాలి అని ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ విధంగా అర్పించాలి అని తెలియజేసినప్పుడు మరి మోసే మరి తెలియజేసినట్టుగానే అహరోనుకి ఆ విధంగా కాబట్టి అహరోను మరి ఏం చేసినా అంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించాడు. అహరోను కుమారులు దాని రక్తాన్ని అతని యొద్దకు తేగా అతడు ఆ రక్తంలో తన వేలు ముంచి చూడండి ఆ బలిపీఠపు కొమ్మల మీద దాన్ని చమరి బలిపీఠపు అడుగున ఆ రక్తాన్ని పోసాను. మొట్టమొదటగా మరి యాజకుడు పవిత్రపరచబడడానికి యాజకునికి అవసరమే, నిజంగా తాను కూడా పాపి అని గ్రహించాల్సిందే. మరి యాజకుడు గ్రహించి మరి పరిశుద్ధత పొందుకోవాల్సిందే. రక్తము ద్వారా, యేసు రక్తం ద్వారా మరి అతడు అర్పించి తన పాపానికి పరిహారం చెల్లింపబడాల్సిందే.
మరి ఆ విధంగా అతడు గుర్తించి ఆ విధంగా చేయబడిన తర్వాతనే మరి దేవుని సేవ చేయడానికి అనుమతింపబడుతున్నారు. కాబట్టి ఫస్ట్ తన కొరకు ఏం చేయాలా? పాప పరిహారార్థ బలి అర్పించాలి. ఆ విధంగా చేసినాడు. దాని కొవ్వును మరి అర్పింపబడిన దాని కొవ్వును, మూత్ర గ్రంథులను, కలేశము మీది వెప్పను బలిపీఠం మీద దహించెను. వీటన్నిటినీ మరి దహించేశాడు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, దాని మాంసము చర్మమును పాలెము వెలుపల అగ్నితో కాల్చివేశాను. చూడండి, పాప పరిహారార్థ బలి నిమిత్తము చూడండి అర్పింపబడిన వాటిని మరి ఏమాత్రము తినకుండా దాని మాంసాన్ని, దాని యొక్క చర్మాన్ని పాలెం వెలుపల దహించేశాడు. నిజంగా ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా మరి మన కొరకు మరి పాలెం వెలుపల అనగా గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడు. అంటే సేమ్ ఆయన కూడా దహింపబడ్డాడు. ఆయన శరీరము మరి ఎండిపోయింది కదా, దప్పికున్నాడు. ఏం లేదు, ఆయన మరి అంతగా ఆయన మరి దహింపబడ్డాడు. అంటే శ్రమ పొందాడు. వెలుపల పాలెం వెలుపల ఏ విధంగా అయితే వీటిని దహించారో ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా అదే రీతిగా నీ కొరకు నా కొరకు గవిని వెలపట మరి ఆయన శ్రమ పొందాడు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మన పాపానికి పరిహారం ఆయన్నే చెల్లించాడు. ఆయన చెల్లించకుండా మనము నీతిమంతులుగా కాలేము. కాబట్టి ఇవన్నీ యాజకునికి మరి ఆ బలిని అంగీకరిస్తూ మరి ఆ ప్రాయచిత్తం ఆ విధంగా చేసుకుంటూ ఆయన పరిచర్య చేయడానికి వెళ్ళాలి. నిజంగా ఈ బలులన్నింటినీ ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచిస్తున్నాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా వాళ్ళు కూడా క్రీస్తు వచ్చి ఈ విధంగా బలైతాడని మరి తలంచి ఇచ్చేవాళ్ళు. కాబట్టి మనం కూడా మరి ఇప్పుడు వాళ్ళు ముందు చూసేవాళ్ళు, మనం వెనక చూస్తున్నాం. ఆయన 2000 సంవత్సరాల క్రితమే మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు అని మనము 2000 సంవత్సరాల క్రితాన్ని తలుసుకొని మనము రక్షింపబడుతూ ఉన్నాం. తర్వాత మరి పాప పరిహారార్థ బలి అర్పించిన తర్వాత దహన బలిని అర్పించాలి. మరి అప్పుడు అతడు దహన బలి పశువును కూడా వధించి అహరోను కుమారులు అతని దాని రక్తం అప్పగింపగా అతడు బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షించెను. మరి ఇక్కడ కూడా మరి బలిపీఠం చుట్టూ ప్రోక్షించాడు. మరి వారు దహన బలి పశువు యొక్క మరి తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠం మీద వాటిని దహించాడు. నిజంగా ఈ దహన బలిగా అర్పించే పశువును వధించినప్పుడు దాని తలను అవయవాలన్నింటినీ అతనికి అప్పగించినప్పుడు వాటన్నింటినీ తీసుకొని దహన బలి మీద దహించినట్టుగా మనం చూస్తున్నాం. అతడు దాని ఆంతరములను కాళ్ళను కడిగి మరి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యంపై దహించెను. చూడండి, దహన బలిగా మరి ఆంతరాలను కాళ్ళను నీళ్లతో కడిగినాడు. మనం కూడా వాక్యం చేత ఎల్లప్పుడూ కడగబడుతూ మనము మరి దహింపబడాలి. అంటే దేవుని సేవ సజీవ యాగం అంటే మరి కదా మరి అగ్నిలో కాల్చివేయబడాలి మన శరీరం. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ దేవుని కొరకు మనం కూడా సేవ చేయవలసిన వారమని, అంటే టోటల్గా మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుంటూ ఆయనకు ఆరాధించడానికి మనం అప్పగించుకోవడమని సూచించేదే దహన బలి. కాబట్టి మరి ఈ విధంగా మరి ఆ యాజకుడు తన కొరకు పాప పరిహారార్థ బలిని అదే రీతిగా ప్రాయశ్చిత్తం చేసుకున్న దహన బలిని కూడా అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ప్రజలను రమ్మన్నాడు కదా, అతడు ప్రజల అర్పణను కూడా తీసుకొని వచ్చి మరి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను తీసుకుని వధించి మొదటి దాని వలె, అంటే తాను మొదట అర్పించినట్టుగానే దీనిని పాప పరిహారార్థ బలిగా అర్పించినాడు. నిజంగా మేకను ప్రజలు తెచ్చినారు కదా, పాప పరిహారార్థ బలిగా ఏదైతే తెమ్మని తెలియజేసినాడో
వాటిని తీసుకొని మొదట తాను ఏ విధంగా అయితే వధించి మరి ఏ విధంగా అయితే అర్పించినాడో అదే రీతిగా మరి దాన్ని మరి అతడు అర్పించినాడు. వారి నిమిత్తం, ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసేవాడు యాజకుడు. కాబట్టి మరి ఈ విధంగా పని చేస్తా ఉన్నాడు. ఆయన మరి దేవుడు తెలియజేసినట్లుగా చేస్తున్నాడు, కానీ తాను మరి తన ద్వారా ప్రాయశ్చిత్తం ప్రజలకు కలగదు. దేవుడు ఏదైతే చెప్పినాడో అది చేయడం ద్వారా దేవుడే మరి ప్రజల యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం కలగజేస్తాడు. మొట్టమొదటిగా ప్రజల నిమిత్తము పాప పరిహారార్థ బలిని అర్పించాడు. తర్వాత దహన బలిని, అప్పుడు అతడు దహన బలి పశువుని తీసుకొని విధి చొప్పున దాన్ని అర్పించాడు. మళ్ళా దహన బలిని కూడా సేమ్ తాను అర్పించిన మరి పద్ధతి చొప్పునే మరి దాన్ని కూడా అర్పించినట్టుగా మనము చూస్తున్నాం. అంటే మరి చాలా స్పష్టంగా మొట్టమొదటిగా పాప పరిహారార్థ బలిని ప్రజల నిమిత్తము, తర్వాత దహన బలిగా, తర్వాత మళ్ళా అప్పుడు అతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరడు తీసి ఆ ప్రాతకాలమందు చేసిన దహన బలి కాక బలిపీఠం తీసిన దానిని దహించాను. చూడండి, నైవేద్యాన్ని కూడా అర్పించినాడు. నైవేద్యం కూడా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా మరి నైవేద్యంని కూడా అర్పించాడు. అదే తర్వాత మనం చూస్తే ఇంకా మరియు మోసే ప్రజలు అర్పించు సమాధాన బలి రూపమైన కోడె దూడను పొటేలను వధించాడు. చూడండి, తర్వాత సమాధాన బలి. నేను ప్రతిదాన్ని ఈ 5 మనం నేర్చుకునే దహన బలి అయితేనేమి, నైవేద్యం అయితేనేమి, ఇంకా సమాధాన బలి అయితేనేమి, పాప పరిహారార్థ బలి అయితేనేమి, అదే రీతి అపరాధ పరిహారార్థ బలి అయితేనేమి, వీటన్నిటి గురించి మనం నేర్చుకున్నాం. మరి వీటన్నిటిని మరి ప్రజలకు తెలియజేస్తూ మరి వీటిని ఎందుకు అర్పిస్తున్నాం, ఎందుకు మరి అనే సత్యం వాళ్ళు గ్రహించాలి. నిజంగా వీళ్ళు అర్పించినప్పుడు వీళ్ళు కూడా గుర్తించాలి. ఆ విధంగా మరి మోసే అహరోను మరి ప్రజలకు తెలియజేసి ఆ విధంగా ప్రజల ద్వారా ఆ బలి అర్పణలు తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి నిమిత్తము మరి వాళ్ళు ఏం చేసినారంటే వీటన్నిటిని వధించిన తర్వాత సమాధాన బలిగా కోడెను కూడా పొటేలుని కూడా వధించి అహరోను కుమారులు దాని రక్తాన్ని తీసుకొని మరి అహరోనుకి అప్పగించినప్పుడు అతను బలిపీఠం చుట్టూ దానిని ప్రోక్షించాడు. మరి వారు ఆ దూడ కొవ్వును, మేక క్రొవ్వును, క్రొవ్విన తోక, ఆంత్రములను, కప్పు క్రొవ్వును, మూత గ్రంథులను, కలేశం మీది వెప్పను మరి అప్పగించిరి. బోరల మీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహించాను. వీటన్నిటిని తీసుకొచ్చి అహరోనుకి అప్పగించినప్పుడు వాటన్నిటిని దహించినాడు. బోరలను కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణగా మరి మోషేకు ఆజ్ఞాపించు. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని మరి అర్పించి మరి ఏం చేసిన అంటే ఇవన్నీ అర్పించిన తర్వాత ప్రజల వైపు చూసినాడు. వైపునకు తన చేతులు ఎత్తినాడు. 2 నిజంగా తన చేతులు ఎత్తి వారిని ఏం చేసినాడంటే దీవించినాడు. ఎప్పుడైతే మన అర్పణలు దేవుడు అంగీకరిస్తాడో, అంగీకరించిన తర్వాత మరి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. నిజంగా ఇక్కడ వీళ్ళు ప్రజలు కూడా తెచ్చినట్టుగానే ప్రజలు కూడా విధేయుడైనారు. అహరోను విధేయుడైనాడు. నిజంగా యాజకుడు విధేయుడై మరి తాను సెలవిచ్చిన రీతిగానే, యెహోవా సెలవిచ్చిన రీతిగానే అతడు కూడా తీసుకుని వచ్చాడు. అతడు కూడా అర్పించాడు. అదే రీతిగా మరి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము చేయాలన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం కూడా చేశాడు. అంటే ఇక్కడ యాజకుడు విధేయత చూపించాడు, ఇశ్రాయేలు ప్రజలు కూడా విధేయత చూపించారు. మనం కూడా విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నిజంగా మోసే అహరోను కుమారులు పిలుపుకు ఫస్ట్ విధేయులైనారు. మనం కూడా దేవుడి పిలుపుకు విధేయులం కావాలి. ఆ పిలుపు విధేయులమైనప్పుడు ఏమి చెప్తున్నాడో దేవుడు ఆ దానికి మళ్ళా విధేయులం కావాలి. ఏదో పిలుపు కాటికే కాదు.
చూడండి, మరి దేవుడే పిలిచి, దేవుడే పరిశుద్ధపరుస్తూ, దేవుడే నీతిమంతులుగా తీరుస్తూ, దేవుడే మహిమపరుస్తాడని మనం దేవుని వాక్యంలో మనం విన్నాం. ఎవరినైతే పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరు నీతిమంతులుగా తీర్చానో వారినే మహిమపరచననే మాటలు మనం విన్నాం. కాబట్టి దేవుడు చూడండి, మరి పిలిచిన వారిని పవిత్రపరిచినాడు, మరి వారిని వస్త్రాలను ధరిపేసి నీతిని ధరిపేసినాడు, మరి అభిషేకం ఇచ్చినాడు. అంటే ప్రత్యేకంగా ఒక పనికి తన కొరకు, తన ప్రజల కొరకు పనిచేసే యాజకులుగా నియమించినాడు. తర్వాత మరి వాళ్ళని మరి ప్రత్యేకపరిచాడు. ప్రతి దానిలో మరి వాళ్ళని మరి నా మాటలే వినాలి, నా పనులే చేయాలి, నాతోనే జీవించాలి పవిత్రమైన, అందుకే వాక్యం నేను పరిశుద్ధుడనక మీరును పరిశుద్ధంగా ఉందనే మాటను మీరు నెరవేర్చాలని వాళ్ళని ఆ విధంగానే మరి పరిచర్య చేస్తూ నడిపిస్తా ఉన్నాడు దేవుడు. మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా విధేయులై, మరి ఇక్కడ 3 విషయాలు, యాజకుడు ఏ విధంగా పిలుపు విషయంలో విధేయత చూపించాడు, యెహోవా ఆజ్ఞాపించిన విషయంలో విధేయత చూపించినాడు, ప్రజల విషయంలో విధేయత చూపించినాడు, ప్రజలకు చేయాల పని విషయం. అదే రీతిగా మరి ప్రజలు కూడా యెహోవా చెప్పిన మాటకి, పిలుపుకి లోబన్నారు. వాళ్ళు కూడా విధేయత చూపించినారు, వాళ్ళు కూడా అర్పించినారు కదా. ఈ విధంగా మనం కూడా దేవుని పిలుపుకి లోబడాలి, విధేయత చూపించాలి, ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఆయన చెప్పినట్టుగా మనం కూడా అర్పించినప్పుడు దేవుడు అప్పుడు వారిని దీవించాడు. నిజంగా ఆ విధంగా అర్పించిన తర్వాత ప్రజల వైపు చేతులెత్తి మరి ఇశ్రాయేలు ప్రజలను మరి అహరోను దీవించాడు. నిజంగా అదే రీతిగా మనం చూస్తే మోషే కూడా చేతులెత్తాడు. అమాలేకీయులు మరి ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడల్లా విజయం పొందినారు. ఎప్పుడైతే చేతులు దింపినప్పుడు అపజయం పాలయ్యారు. కాబట్టి మరి చేతులెత్తడం ద్వారా ఆశీర్వాదం. నిజంగా చేతులెత్తి వారిని దీవించిన తర్వాత దిగి వచ్చాను. మోసే అహరోనులు మరి అంటే అహరోను ఆ విధంగా దీవించాడు. ఆ విధంగా మోసే అంటే ఈ దీవెన మరి ఎవరిస్తున్నారు? దేవుడే అహరోను ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. కానీ అంతేగాని మరి అహరోను దీవించడం కాదు. ఇక్కడ మనం గమనిస్తే అప్పుడు అహరోను మరి మోసే అహరోను ప్రత్యక్ష గుడారం పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవించగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనపడింది. చూడండి, యెహోవా మహిమ ఎప్పుడైతే వాళ్ళు దీవించినారు, నిజంగా వాళ్ళ అర్పణలు అంగీకరించబడిన తర్వాత వాళ్ళకు దీవెన వచ్చింది. దీవెన రావడమే కాకుండా దేవుడు సెలవిచ్చిన రీతిగానే నేను కనపడతానట్టుగానే వాళ్ళ దేవుని మహిమ వారికి కనపడింది. వారికి కనపడినప్పుడు యెహోవా సన్నిధి నుండి మళ్ళా ఏవైతే వీళ్ళు తెచ్చినారో బలిపీఠం మీద ఉంచినారో మరి యెహోవా సన్నిధి నుండే అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశను. ప్రజలందరూ చూసి ఏం చేసినారంటే ఉత్సాహధ్వని చేసి సాగిలపన్నారు. చూడండి, దేవుడు అంగీకరించినాడు. నిజంగా దేవుని పిలుపుకు అహరోను అయితేనేమి అతని కుమారులు అయితేనేమి లోబడినారు. వాళ్ళని దేవుడు పరిశుద్ధపరిచాడు. వారికి ఏదైతే ఆజ్ఞాపించినట్టుగా వాళ్ళు చేశారు. చూడండి, చేసినప్పుడు దేవుడు వారి అర్పణలను అంగీకరించి వారిని దీవించాడు. నిజంగా దేవుడే కనపడినాడు వాళ్ళకి. అదే రీతిగా నీవు నేను కూడా అటువంటి తత్వము మనకు కూడా కలగాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే లోబన్నారు. వాళ్ళు కూడా దేవుని పిలుపుకు లోబన్నారు. వాళ్ళు కూడా దేవుడికి ఏ అర్పణలు అర్పించాలో వాటిని అర్పించారు. అర్పించిన మరి చూడండి, వాళ్ళు కూడా దీవింపబడ్డారు. వారి అర్పణను వారికి దేవుడు కనపన్నాడు. నిజంగా మరి మనం కూడా మరి ఈ విధంగా ఈ విధంగా విధేయులమై మరి సాగాలి. దేవుడే మన పట్ల పరిశుద్ధపరుస్తాడు. మన వల్ల అయితే కాదు, కానీ దేవుడే వాళ్ళకి మరి వస్త్రాలను ధరింపచేశాడు. చూడండి, ప్రతిదీ దేవుడే నిర్ణయించిన ప్రకారంగానే నడిపిస్తూ దేవుని మహిమ వాళ్ళు చూసేటట్ల మనం కూడా ఆఖరికి దేవుని మహిమ చూస్తూ ఎల్లప్పుడూ ఉంటాం. నిజంగా ఈ విధంగా మనల్ని అందుకే
నీతిమంతులుగా తీర్చిన దేవుడే మహిమపరుస్తాడని దేవుని మహిమని మనం చూస్తూ ఎల్లప్పుడూ జీవించే కృప మనకందరికీ అనుగ్రహింపబడాల. నిజంగా దేవుడు మనల్ని నిర్ణయించినాడు, మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన దేవుడే మళ్ళా మహిమపరుస్తాడు. కాబట్టి ఈ విధంగా అహరోనును పిలిచినాడు, అతని సంతానాన్ని పిలిచి ప్రత్యేకపరుచుకున్నాడు. నేను కూడా ఆ విధంగా ప్రత్యేకింపబడి దేవుని మహిమను మనం కూడా మరి పొందుకున్న వారమై ఉండాలని, ప్రత్యేకతను ఈ లోకంలో చాటి ప్రత్యేకతను కలిగి ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాం. అతి కృప మనకు దేవుడు అనుగ్రహించినట్టుగా ప్రార్థన చేసుకుని మహాగణుడా దేవా, మరి ప్రభువా నీవే మా ద్వారా మహిమ పొందుకొని అవునైనా అహరోను కుమారుల ఏ విధంగా పిలిచి పవిత్రపరిచి అభిషేకించి వస్త్రాలు తొలగించి అభిషేకించి వాళ్ళ పాప పరిహారం చెల్లించి దహన బలి అర్పించి అవనేసే వాళ్ళని ప్రత్యేకపరిచావు, వాళ్ళని అభిషేకించావు, వాళ్ళని పనికి నియమించావు. అవనేసే నీ కొరకు ప్రజల కొరకు మరి ప్రభువా ప్రత్యేకపరిచావు. అదని మమ్మల్ని కూడా ప్రత్యేకపరిచి వాడుకొని మమ్మల్ని కూడా నీ మహిమను చూస్తూ నీతో ఎల్లప్పుడూ ఉండే కృపను మాకు అందరికీ దయచేసి మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరలా రేపు ఇదే సమయానికి మరలా మనం కలుసుకున్నాం. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడుగా ఉండిన మనల్ని నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.